దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనూష. అగ్రరాజ్యం అంటే చెప్పలేని మోజు. అమెరికాలో ఉద్యోగం ఎంతో మంది కల, కానీ కల కరిగిపోతోంది, లక్ష్యం చెదిరిపోతోంది. సగటు భారతీయ మధ్యతరగతి ఐటీ విద్యార్థి జీవితాశయం అమెరికా ఫ్లైట్ ఎక్కడం. లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఎంతో కష్టపడి యుఎస్ చేరుకొని ఎలాగోలా ఒక ఉద్యోగం సంపాదిస్తే జీవితం సెటిల్ అయిపోయినట్లేనని భావిస్తారు చాలామంది. కానీ ప్రస్తుత ఐటీ మార్కెట్ పరిస్థితులు, కఠినమైన వీసా నిబంధనలు ఆ కలలను కల్లలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఇమిగ్రేషన్ విధానంలో కొత్త రూల్స్ తెచ్చి వీసా నిబంధనల్ని కఠినతరం చేసిన ట్రంప్ ప్రభుత్వం అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలనే నినాదం మరింత గట్టిగా వినిపిస్తోంది. కొన్ని పెద్ద కంపెనీలు, కొందరు వ్యక్తులు వీసా విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకొని అమెరికన్ల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని భావిస్తున్న ట్రంప్ సర్కార్ అలాంటి వారికి అమెరికాలో చోటు ఉండదని తేల్చి చెప్తోంది. అమెరికాలో జరిగే ఏ పరిణామమైనా 2 తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎందుకంటే ఏటా 85,000 మందికి పైగా H1B వీసా వస్తుంటే అందులో 70% మించి భారతీయులే ఉన్నారు. అందులో కూడా 50 నుంచి 55% తెలుగు వాళ్లే. అంటే 30,000 నుంచి 35,000 మందికి పైగా తెలుగు టెక్కీలు అమెరికాకు వెళ్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న సరికొత్త నిర్ణయాల ఎఫెక్ట్ 2 తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండబోతోంది. డాలర్ డ్రీమ్స్ కనుమరుగయ్యేలా కనిపిస్తోంది. ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మనకు తమ విశ్లేషణలు అందించడానికి ఈరోజు మన వైకే స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ డైరెక్టర్ కానూరి శేషబాబు గారు. నమస్తే అండి. అలాగే న్యూజెర్సీ వాసి ఫార్మసిస్ట్ అయినటువంటి వంశీ కొల్లి గారు, అలాగే ఫ్లోరిడా వాసి నమస్తే వెండర్ కన్సల్టెంట్ అయినటువంటి సుమంత్ రామినేని గారు మనతో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు వైకే స్టూడియో. శేషబాబు గారు, ఫస్ట్ మీరు చెప్పండి. ఏంటి సార్, అమెరికన్లకే ఉద్యోగాలు రావాలి, అమెరికన్లకే పెద్దపీట వేయాలి అని ఏదైతే నినాదం ఇప్పుడు వినబడుతోందో మనకు తెలిసిందే. ఖచ్చితంగా ఇది మనందరిలో చాలామందిలో రైళ్లు పరిగెత్తించే అంశం. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, మనము డాలర్ విలువ తెలుసు, అక్కడ అమెరికాలో ఉద్యోగం సంపాదించి జాబ్ చేస్తే వచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే ఇది తాత్కాలికం అనుకోవాలా? నిజంగా అలా అమెరికన్ ప్రభుత్వం చేయడానికి ఎంతవరకు ఆస్కారం ఉంటుంది? నిజంగా ఈ వీసాలో మార్పులు చేర్పులు జరగాలని ఇప్పటికే ఏదైతే రిపబ్లికన్ ఎంపీలు ప్రపోజల్స్ పెట్టారో అవి సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి అసలు? ఇప్పుడు మీరు మన H1B హిస్టరీ చూసుకుంటే, హెచ్ అనే వర్డ్ యాక్చువల్లీ హైలీ స్కిల్డ్ వర్కర్స్ కోసం అని క్రియేట్ చేసినటువంటి వీసా. దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. H1 అనేది మన ఐటీ రిలేటెడ్ స్కిల్స్ గురించి, అది కూడా H2, H4 మిగతా ఉన్నాయి, దాని గురించి అనవసరం. కానీ ఈ ఎప్పుడైతే ఐటీ సెక్టర్ అనేది విపరీతంగా గ్రోత్ ఉందో, అంటే అభివృద్ధి చెందుతుందో యుఎస్లో, అప్పుడు హైలీ స్కిల్డ్ పీపుల్ యొక్క కొరత ఏర్పడింది. అందుకని అమెరికా H1B వీసాని ప్రవేశపెట్టింది. మన అదృష్టం కొద్ది ఏమంటే మనం ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అవ్వటం వలన, అంతేకాకుండా మనకి కంప్యూటర్ స్కిల్డ్ పీపుల్ ఎక్కువ మంది ఉండటం వలన మనం ఆ వీసాను పొందడానికి అప్పటిదాకా మంచి అవకాశం వచ్చింది. ఒరిజినల్లీ ఇది వీసా క్వాంటమ్ ఏంటంటే 65,000 వీసాస్. అది జార్జ్ డబ్ల్యూ బుష్ టైంలో 65,000ని 1,20,000 వీసాస్ చేశారు. ప్లస్ అది కాకుండా స్టూడెంట్ వీసా కింద వెళ్ళి అక్కడ ఓపీటీ మీద వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని మళ్ళీ వాళ్ళు గ్రీన్ కార్డుకి అప్లై చేస్తే వాళ్ళకి ఇంకొక 30,000 ఎడిషనల్ వీసాస్ ఉన్నాయి. సో ఇది 1995 నుంచి 2025 వరకు ఇది వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ గోల్డెన్ పీరియడ్ ఫర్ ఇండియన్ టెక్నీషియన్స్. సో అయితే ఎందుకనంటే డాక్టర్ అయ్యి లేకపోతే డెంటిస్ట్ అయినా అటువంటి, లేకపోతే వేరే ప్రొఫెషన్స్లో ఉన్న ఫార్మసిస్ట్ కానీ వెళ్ళి యుఎస్ వీసా పొందటం కానీ అక్కడ జాబ్ సంపాదించడం చాలా కష్టం. కానీ ఈ స్టెమ్ అనేది, అంటే STEM,
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్ ఈ సబ్జెక్టుల మీద జస్ట్ డిగ్రీ ఉంటే చాలు వాళ్ళకి వీసా వచ్చే పరిస్థితి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కల్పించింది. సో ఇది చాలా గొప్ప విషయం. ఆ రోజుల్లో మాకు H1 వీసా వచ్చిన టైంలో ఒక లేబర్ కండిషన్ అప్లికేషన్ అని చెప్పి పెట్టి, అంటే ఒక ఎంప్లాయర్ వచ్చి ఇక్కడ మాకు స్కిల్డ్ పర్సన్ దొరకట్లేదు కాబట్టి ఇతనికి వీసా ఇచ్చి నేను ఇంకొక పర్సన్ తెచ్చుకుంటానంటే మేము ఫ్యాక్స్ చేస్తే H1 వీసా అప్లికేషను విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ రివర్స్ ఫ్యాక్స్ వచ్చేది అప్రూవ్డ్ అని. అంత ఈజీగా ఉండేది ఆ రోజులో వీసా ప్రాసెస్. అప్పుడు ఫీజు కూడా మాకు అంతా $150 ఉండేది. సో అదంతా హిస్టరీ అనుకోండి. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఇట్ వాజ్ ది గోల్డెన్ పీరియడ్. సో కానీ చాలా అమెరికాలో ఎన్నో రకాల వీసాలు ఉన్నప్పటికీ H1B వీసానే ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మనం ఈ మధ్య కాలంలో మాట్లాడుకున్న ఇది కూడా ఎక్కువే. యాక్చువల్గా మన దేశం అంతా తెలిసిన వీసా కూడా అదొక్కటే, H1B వీసానే. అవును. ఎందుకు దానికంత క్రేజ్ ఎందుకు వచ్చింది? క్రేజ్ ఎందుకు వచ్చిందంటే మనకి జస్ట్ మన డిగ్రీ ఒక సైన్స్ డిగ్రీ ఉన్నా లేకపోతే ఎంపీసీ డిగ్రీ ఉన్నా, జువాలజీ చదివినా, బాటనీ చదివినా, ఇవన్నీ సైన్స్ డిగ్రీలు కాబట్టి వాళ్ళకి వీసా ఇచ్చేశారు. దట్స్ ది గ్రేట్ థింగ్. ఎందుకంటే ఆ స్టెమ్ అనే కండిషన్ పెట్టబట్టి H1 వీసా నిబంధనలో అందరికీ వీసాలు వచ్చినాయి. ఎందుకని ఆ బాటనీ చదివిన అతను కూడా కంప్యూటర్ సైన్స్లో నేను ఎక్స్పర్ట్ అని చెప్పి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ నేను వెళ్ళటం కూడా నేను చదివింది జువాలజీ. దాని తర్వాత ఐ డిడ్ మై MBA. అండ్ MBA తర్వాత నేను ఐ బికేమ్ ది మేనేజర్ ఇన్ IT సెక్టర్లోకి వెళ్ళాను నేను. సో ఆ విధంగా నాకు కూడా అవకాశం వచ్చింది ఆ రోజున. సో తర్వాత మళ్ళీ కంప్యూటర్స్ చాలా ఇవాల్వ్ అయినాయి. తర్వాత టెక్నాలజీ మారిపోయింది. సో మన వాళ్ళు కూడా ఆ విధంగా ఇవాల్వ్ అయ్యారు. సో అయితే ఏం జరిగిందంటే ఒక హిస్టారికల్గా మనం చూస్తే అటు H1B అప్లికెంట్స్ కానీ తర్వాత ఎంప్లాయీస్ కానీ చాలా ఫ్రాడ్ చేశారు. అంటే చేయలేదని అంటానికి లేదు. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ లేదని సర్టిఫికేట్స్ పుట్టించడం కానీ, లేకపోతే ఈవెన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా లేకపోయినా డిప్లొమా హోల్డర్స్ ఒక ఫేక్ డిగ్రీ ఒకటి పుట్టించుకోవడం కానీ, లేకపోతే అక్కడ ఎంప్లాయర్ డైరెక్ట్గా నాకు ఎంప్లాయ్మెంట్ నేనే ఇస్తున్నాను, నా దాంట్లోనే జాబ్ ఉంది మా కంపెనీలో అని చెప్పి ఎంప్లాయర్స్ వీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గర, అంటే వేరే కంపెనీ దగ్గర వాళ్ళని ప్లేస్ చేయటం, తద్వారా ఒక బాడీ షాపర్స్ లాగా తయారవటం, ఈ విధంగా ఎన్నో జరిగినాయి. అంటే ఎన్ని మనకు తెలిసినాయి. అవన్నీ చూసి చూడనట్లు పోయారు ఇంతవరకు. ఇప్పుడు ఆ రూల్స్ అన్నీ కూడా దే ఆర్ అగెన్స్ట్ ది H1B వీసా గైడ్ లైన్స్. కాబట్టి ఇప్పుడు జేడీ వ్యాన్స్ నన్ను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో H1B వీసాకి అవి మొత్తం స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తాము. ఇది వెదర్ ది పర్సన్ ఈజ్ డైరెక్ట్లీ ఎంప్లాయిడ్ బై ది ఎంప్లాయర్ హూ హ్యాస్ అప్లైడ్ ది H1 అండ్ ది లొకేషన్ అండ్ ది శాలరీ. ఈ ఫ్రాడ్లో ఇంకొక ఇదేంటంటే ఇప్పుడు హైలీ స్కిల్డ్ పర్సన్ని మనం రిక్రూట్ చేసేటప్పుడు ఏం చేశారంటే ఒక 2 years బ్యాక్ దాన్ని ఎంప్లాయీ శాలరీ క్యాప్ పెంచారు. అంటే ఇదివరకు మేము వెళ్ళిన టైంలో ఇట్ యూస్ టు బి $60,000 per year. దట్ ఈస్ ది హైయెస్ట్ పెయిడ్. దాని తర్వాత 60 ఇప్పుడు మన ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ క్వైట్ అ బిట్. ఇప్పుడు 120, 130, 140, 150 డిఫరెంట్ జాబ్ డెసిగ్నేషన్స్కి పెంచారు. అందుకని ఈ H1B వీసా అప్లికేషన్లో ఏదైతే ఎంప్లాయర్ ఫైల్ చేస్తాడో ఎంప్లాయీ ఈ H1B వీసా అప్లికెంట్కి ఇంత నేను శాలరీ ఇస్తానని చెప్పి వీసా తీసుకొచ్చి కానీ అతనికి ఆ శాలరీ ఇవ్వకపోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా వైలేషన్స్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇమిగ్రేషన్ వైలేషన్స్. కాబట్టి ఏదైతే జేడీ వాన్స్ కానివ్వండి, ట్రంప్ కానీ ప్రకటించినవి ఓన్లీ అంటే ఇమిగ్రెంట్స్ని లేకపోతే H1B వీసాల మీద వచ్చే భారతీయుల్ని టార్గెట్ చేశారని మనం అనుకోవచ్చా? లేక ఏదైతే మీరు ఇందాక మాట్లాడుతున్నట్టు ఏదైతే హైలీ స్కిల్డ్ వీసాలని మిస్యూజ్ చేస్తున్నారు అంటే నిజంగా స్కిల్డ్ పర్సన్స్ని తీసుకురాకుండా వివిధ కంపెనీలు ఆ వీసాలో ఉన్న నిబంధనల లొసుగుల్ని ఉపయోగించుకొని మిస్యూజ్ చేస్తున్నారా అని వారి ఉద్దేశమా? రెండిట్లో దేన్ని అర్థం చేసుకోవాలి మనం? అంటే రూల్స్ వైజ్ యాక్చువల్లీ రూల్స్ ఆర్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీవన్. అయితే ఈ H1B వీసా ఒక బెనిఫిషరీస్ ఎక్కువగా మన వాళ్ళు 80% మనమే ఉన్నాం ఇండియన్స్. అందుకని ఎఫెక్ట్ మన మీద పడింది. మిగతాది చైనీస్ ఒక 12 to 13%, మిగతాది వేరే కంట్రీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ మోస్ట్లీ ఇది పాకిస్తాన్ కానీ లేకపోతే మిగతా జమైకా అదర్ కంట్రీస్ అక్కడి నుంచి కూడా కొన్ని వీసాస్ చాలా మందికి వస్తున్నాయి. కానీ మ్యాక్సిమం బెనిఫిషరీస్ మనం కాబట్టి ఎఫెక్ట్ మన మీద ఎక్కువ పడింది. సో ఇందాక ఆ క్వశ్చన్కి ఏంటంటే సో
ఈ ఈ వైలేషన్స్ మనం ఒక్కడమే చేస్తున్నామంటే కాదు, ఈ వైలేషన్స్ చాలా మంది చేస్తున్నారు, కానీ మ్యాక్సిమం ఇంపాక్ట్ మన మీద ఉంది ఇప్పుడు. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం యొక్క జీడిపిలో మీరు కన్సిడర్ చేస్తే, అంటే ఈ కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు కానీ, నియర్లీ 18% ఆఫ్ ది జీడిపి ఈజ్ ఫ్రమ్ ది రెమిటెన్సెస్ డన్ బై దీస్ ఎక్స్పాట్రియేట్స్. మనం వివిధ కంట్రీస్లో మనం పనిచేసి ఇక్కడ పంపించిన ఆ అమౌంట్ ద్వారానే ఇక్కడ ఎకానమీ అంతా కూడా వృద్ధి చెందింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ఐటీ కంపెనీస్ కానీ ఆ జీసీసీస్ కానీ అన్నీ కూడా మనం అక్కడి నుంచి వస్తున్నటువంటి డబ్బు ద్వారా నడుస్తూ ఉంది. ఆ విధంగానే మన ఫ్యామిలీస్ కూడా చాలా ప్రాస్పరిటీ బిల్డ్ చేసినాయి. ఇప్పుడు అదంతా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనపడుతూ ఉంది. ఓకే శేషబాబు గారు, అయితే యాక్చువల్గా H1B వీసాల దుర్వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు. అంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? వీసా నిబంధనల్ని కఠినం చేయడమే కాకుండా ఇప్పటి వరకు ఎవరైతే మిస్యూజ్ చేస్తూ ఉన్నారో వారిపై కూడా అంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఆ ఎఫెక్ట్ అంటే ఆ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతోందంటారు మనపై, ఎస్పెషల్లీ మనపై? ఎందుకంటే ఇప్పుడు మనకి స్టూడెంట్స్ కింద వెళ్ళినాడు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్టూడెంట్స్ కింద కాలేజీలో చదవటమే కాకుండా ఈవినింగ్ టైం పార్ట్ టైం వర్క్ చేయటం ఆ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా H1B ఎంప్లాయీస్ కింద ఉన్నవాళ్ళు కూడా ఒక జాబ్ కాకుండా ఇద్దరు ఎంప్లాయీస్కి పనిచేయటం, 2 పేరోల్స్ జనరేట్ చేయటం, ఇది మెయిన్గా కోవిడ్ టైంలో. కొంతమంది అయితే 3 ఎంప్లాయర్స్ అంటే 3 పేరోల్స్ రన్ చేస్తా ఆ 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళు చూపించడం జరిగింది. సో ఇవన్నీ కూడా వైలేషన్స్ కింద వస్తాయి. అంతేకాకుండా వీళ్ళ యొక్క లొకేషన్ ఎక్కడైతే వీళ్ళు అప్రూవ్ అయిందో H1 అక్కడ కాకుండా వేరే చోట పనిచేయటం, ఈ విధంగా చాలా ఉన్నాయి అంటే ఇటువంటి వైలేషన్స్. కాబట్టి రేపు ఇవన్నీ కూడా వీళ్ళు ఆడిట్ చేసి దొరికినప్పుడు దాని యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుందంటే వీళ్ళందరినీ వెంటనే డిటైన్ చేసి పంపించే అవకాశం ఉంది ఇప్పుడు. అందుకని ఈ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఆడిట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి దీని ఇంప్లికేషన్ ఎట్లా ఉంటుందో JD Vance ఏమీ రివీల్ చేయలేదు, బట్ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. సో ఆడిట్ ఈజ్ హ్యాపెనింగ్. సో దే ఆర్ ట్రయింగ్ టు ఎవాల్యుయేట్ ది పేరోల్స్. ఇప్పుడు నీకు 3 పేరోల్స్ ఎట్లా వచ్చి నీకు H1 వీసా మీకు ఉన్నది ఒక ఎంప్లాయర్ ద్వారానే కదా, కానీ యూ గాట్ 3 పేరోల్స్ ఫ్రమ్ 3 డిఫరెంట్ పీపుల్, అండ్ హౌ డిడ్ యూ డూ దాట్? ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఓకే శేషబాబు గారు. వంశీ గారు మీరు చెప్పండి, ఈ JD Vance నిన్న ఏదైతే ప్రకటించారో H1B వీసాలు దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయంటున్నారు. మనం విన్నాం, శేషబాబు గారు చెప్పారు. అవి ఏ విధంగా ఉండబోతాయి ఇంకా క్లారిటీ లేదు అంటున్నారు. అలాగే ఒకప్పుడు H1B వీసాల ఫీజు కూడా ఎంత ఉండేది? మహా అయితే $2,000 నుంచి $5,000 ఉండేది. అలాంటిది ఏకంగా $1,00,000 పెంచేశారు. అయినప్పటికీ వాటికి H1B వీసాలకు ఉన్న డిమాండ్ తగ్గిందా అంటే ఖచ్చితంగా తగ్గలేదు. అప్పటికి సుమారు 3 లక్షల మంది ఏమో అప్లై చేసుకున్నారు. ఎవ్రీ ఇయర్ ఉండేది 80,000 నుంచి 85,000 వీసాలు సుమారు. అయితే అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? నిజంగా ట్రంప్ సర్కార్ ఖచ్చితంగా ఇండియన్స్ను గురిపెట్టింది అనుకోవచ్చా? ఇదంతా ఇండియన్స్ని టార్గెట్ చేస్తూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది అనుకోవచ్చా మనం? ఓకే, ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన YK టీవీ యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్న పెద్దలు శేషబాబు గారికి మరియు కో ప్యానలిస్ట్ సుమంత్కి నా నమస్కారం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే నిన్న వ్యాన్స్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, వైస్ ప్రెసిడెంట్. మెయిన్గా ఇది H1B అనేది ఒక పాయింట్ మాత్రమే. ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది H1B గురించి కాదు, మనకు సంబంధించినంత వరకు H1B కాబట్టి మనం దాని గురించి మాట్లాడుతున్నాము. ఆయన యాక్చువల్గా మాట్లాడింది మిల్వాకీలో గవర్నర్ ఎలక్షన్ జరుగుతుంది రేపు November 3న. సో బేసిక్గా ఆయన దాని గురించి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఓవరాల్గా ఈ 2 yearsలో ఏం చేశారు అనేది చెప్పుకోవాలి కాబట్టి ఆయన దాన్ని యాక్చువల్గా ఆయన మెయిన్ దాని టాపిక్ ఏంటంటే గవర్నర్ ఎలక్షన్ మాట్లాడాలి, ఎలక్షన్ క్యాంపెయిన్ గురించి. ఆ గవర్నర్ని సపోర్ట్ చేస్తూ టామ్ టిఫనీ అనే ఆయన్ని, సో ఆయన మాట్లాడాలి కాబట్టి ఆయన ఏం చేశారు అనేది చెప్పడం గురించి ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట.
ఫెడరల్ గవర్నమెంట్ ఏం చేస్తారని యాక్చువల్గా ఆయన ఫ్రాడ్ ఎంత జరుగుతుంది అనేది ప్రజలకు చెప్పాలని ఆయన అనుకున్నారు. ఓకే. సో అందుట్లో ఏమేమి ఫ్రాడ్ జరుగుతుంటే మెయిన్ గా ఆయన ఫోకస్ చేసింది హెల్త్ కేర్ ఫ్రాడ్ జరుగుతుంది. సో హెల్త్ కేర్ ఫ్రాడ్ గురించి చెప్పారు. తర్వాత నెక్స్ట్ చెప్పింది H1B ఫ్రాడ్. ఆయన మెయిన్ ఫోకస్ చేసింది సెకండ్ పాయింట్ లో H1B ఫ్రాడ్ ఫోకస్ చేశారు. ఆ H1B ఫ్రాడ్ ఫోకస్ చేయడంలో దానికి వచ్చి మన ఇండియన్స్ మెయిన్ H1B మీద ఉంటారు కాబట్టి, ఇప్పుడు మనం అనుకున్నట్టు 70% ఇండియన్స్ H1B మీద ఉంటారు కాబట్టి ఆ H1B మీద ఫ్రాడ్ అనగానే మనం అలర్ట్ అయ్యాం. సో బేసిక్ గా ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే అన్ని ఫ్రాడ్ల గురించి మాట్లాడారు. ఇన్ జనరల్ హెల్త్ కేర్ ఫ్రాడ్ గురించి మాట్లాడారు. స్నాప్ అని ఇక్కడ ప్రెగ్నెంట్ విమెన్ కి ఫెడరల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, దాని గురించి మాట్లాడారు. ఆయన స్కిన్ గ్రాఫ్టింగ్ గురించి చాలా $25 బిలియన్ ఫ్రాడ్ జరిగింది, దాని గురించి మాట్లాడారు. చాలా రకరకాల టాపిక్స్ గురించి మాట్లాడారు. కానీ మెయిన్ గా మనకు వచ్చేసరికి H1B జరిగింది కాబట్టి, టాపిక్ వచ్చింది కాబట్టి మనం దాని గురించి మాట్లాడుతున్నాము. ఎస్, ఫ్రాడ్ అనేది జరుగుతుంది H1Bలో, అది అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ సీక్రెట్. కానీ H1B పెట్టిన ఉద్దేశం మంచి ఉద్దేశంతో పెట్టారు. నాలాంటి వాళ్ళు, నా ముందు వచ్చిన శేష్ బాబు గారు లాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చింది H1B మీదే వచ్చి ఉంటారు. సో చాలా మందికి ఈ కంట్రీ చాలా మందికి ఉపయోగపడింది. H1B ద్వారా వచ్చారు, ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఒక కంట్రీకి వచ్చినప్పుడు ఆ కంట్రీని మనకి ఆ లా ఆఫ్ ద ల్యాండ్ ని రెస్పెక్ట్ చేయటం అనేది మనం నేర్చుకోవాలి. యాక్చువల్ గా మనకి చిన్నప్పటి నుంచి మనకి ఇన్హిబిట్ అవ్వంది ఏంటంటే లా ఆఫ్ ద ల్యాండ్ ని రెస్పెక్ట్ చేయకపోవటం మనకి బాగా అలవాటు. సో అది మనకి చిన్నప్పటి నుంచి అలా అలవాటు లేదు. సో ఇక్కడికి మనం వచ్చినప్పుడు ఈ లా ఆఫ్ ద ల్యాండ్ ని మనం రెస్పెక్ట్ చేస్తే అసలు దీని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిందేం లేదు. అదే కనుక ఈ H1B, ఒకవేళ నేను H1B మీద ఉన్నా, ఎవరైనా H1B మీద ఉన్నా, ఒక ఎంప్లాయీ అయినా ఎంప్లాయర్ అయినా, అంటే ఉద్యోగం ఇచ్చే ఆయన అయినా ఉద్యోగం తీసుకునే ఆయన అయినా నిజంగా ఉద్యోగం ఉండుంటే దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. సో దాని గురించి ఇప్పుడు అంతగా, అంటే మనకి రిపబ్లికన్ గవర్నమెంట్ అంటే ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషన్ వచ్చిన కాడి నుంచి H1B అందరూ చాలా ఇదిగా అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతున్నాయి. H1Bలు ఇవ్వటం లేదు, H1Bలు చాలా ఎక్కువ ఫీజు పెట్టేశారు అంటారు. కానీ నిజంగా ఒక ఉద్యోగస్తుడు కావాలి అని ఒక కంపెనీ అనుకున్నప్పుడు, తనలో సత్తా ఉన్నప్పుడు, ఎస్ డెఫినెట్ గా స్ట్రిక్ట్ చేశారు, టైట్ చేశారు. కానీ ఒక ఉద్యోగస్తుడు కావాలి అని ఆ కంపెనీ అనుకున్నప్పుడు, ఒక ఉద్యోగం ఇవ్వాలనుకున్న కంపెనీ అనుకున్నప్పుడు, కానీ ఒక ఉద్యోగం చేసే వ్యక్తి అంటే ఒక ఎంప్లాయీ కానీ ఆ సత్తా ఉన్నప్పుడు H1B అనేది పెద్ద సమస్య కాదు. ఈ సమస్యలు ఎక్కడ వస్తుందంటే పెద్దగా నాలెడ్జ్ లేనివాళ్ళు, పెద్దగా సత్తా లేనివాళ్ళు వచ్చినప్పుడే అట్లాంటి విషయాలన్నీ వస్తాయి అన్నమాట. సో బేసిక్ గా ఇప్పుడు మనం జేడి వ్యాన్స్ గారు చూసుకుంటే ఎప్పుడో ఒక 5 ఏళ్ల తర్వాత చేయబోయేది ఇప్పుడు చెప్పరు వాళ్ళు. ఆల్మోస్ట్ అంతా పకడ్బందీగా ఉంది కాబట్టే వాళ్ళకి చాలా ఇన్వెస్టిగేషన్స్ లో చాలా కంపెనీస్ ఫ్రాడ్ చేస్తున్నాయని తెలుసు కాబట్టే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ డేటా అంతా ఉంది కాబట్టే ఆయన అంత బయటకు వచ్చి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో దానివల్ల 2 ఉపయోగాలు ఆయనకి. ఒకటి, ఎలక్షన్ క్యాంపెయిన్ కి ఉపయోగించుకోవచ్చు అది, ప్లస్ ప్రజల ముందు ఆ క్వశ్చన్ పెట్టారు, ఇది మీరు ఫ్రాడ్స్టర్స్ ని సపోర్ట్ చేస్తారా, నాన్ ఫ్రాడ్స్టర్స్, మేము ఫ్రాడ్ ని ఇది చేయాలనుకుంటున్నాము, ఎరాడికేట్ చేయాలనుకుంటున్నాము, లేకపోతే తగ్గించాలనుకుంటున్నాము, సో మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఒక క్వశ్చన్ పెట్టారు. ఇంకొకటి ఏంటంటే, మేము లోకల్ అమెరికన్స్ కి, అంటే ఇక్కడ గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళకి కానీ, ఇక్కడ సిటిజన్స్ మీద ఉన్న వాళ్ళకి కానీ మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాము. మేము నాన్ స్టఫ్, అంటే నాన్ US సిటిజన్స్, బయట నుంచి స్టఫ్ లేని వాళ్ళు వస్తే గనక మేము దాన్ని అంగీకరించము. ఏదో మాయమాటలు చెప్పో పేపర్లు మ్యాజిక్ చేసో తీసుకొస్తే గనక మేము దాన్ని సపోర్ట్ చేయము అని తేటతెల్లంగా ఆయన చెప్పగలిగారు. సో అది నాకు తెలిసినంత వరకు దాని గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిందేం లేదు. అట్ ద సేమ్ టైం లా ఆఫ్ ద ల్యాండ్ మనం రెస్పెక్ట్ చేయకపోతే గనక చాలా ఇబ్బందులు వస్తాయి. ఓకే వంశీ గారు. సుమంత్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే మన వీసాల పెంపుదల, అంటే వీసా ఫీ పెంచినప్పటికీ మనం చూసాం, చాలామంది అప్లై చేసుకున్నారని కూడా చూసాము. ఈ ఎఫెక్ట్ కూడా మన తెలుగు వాళ్ళ మీదే ఎక్కువ పడుతుందని కూడా మనం చూసాము. అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా నిజంగా ఇదంతా ఇండియన్స్ని టార్గెట్ చేస్తుందని అనుకోవాలా, లేకపోతే ఇందాక వంశీ గారు చెప్తున్నట్టు వాళ్ళ సిస్టమ్ని కరెక్ట్ చేసుకుంటున్నారు అని అనుకోవచ్చా మనం? మీ ఒపీనియన్. ముందుగా వైకే టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ సభ్యులు వంశీ గారికి, శేషు గారికి నమస్కారాలండి.
వంశీ గారు, శేష్ గారు బాగా చెప్పగానే చెప్పారు బాగా. ఎందుకంటే వంశీ గారు చెప్పినట్టు లా ఆఫ్ ల్యాండ్ ఒకటి, తర్వాత శేషు గారు చెప్పినట్టు ప్రీవియస్ హౌ దే యూస్ టు ట్రీట్ ఇండియన్స్ ఆర్ ఎల్స్ హౌ వీ యూటిలైజ్ ద H1B వాళ్ళ పీరియడ్లో కానీ లేదంటే వంశీ గారి పీరియడ్లో కానీ ఎంత బాగా వివరించారో తెలుస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఉన్న క్రైటీరియా టెక్నాలజీకి ఎంత విలువిస్తారు ఈ కంట్రీ, దాని తర్వాత ఫేక్ డిగ్రీస్ తీసుకొని దాని తర్వాత డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చి ఆ H1Bని కొంచెం మనం యూటిలైజ్ చేసుకోకుండా దొంగదారులు వెళ్తున్నప్పుడు ఇలాంటి కఠినమైన నిబంధనలు వస్తూ ఉంటాయి. మీరన్న ప్రశ్నకి ఒకటే సమాధానం అండి. ఎందుకంటే ఎంత పేమెంట్ పెంచినా కూడా 100K కానీ 120K గవర్నమెంట్ పెట్టినా కూడా స్టఫ్ ఉన్న వ్యక్తికి కంపల్సరీ ఆ కంపెనీ స్పాన్సర్ చేసింది. ఈ సమస్య ఎక్కడ వస్తుందంటే శేషు గారు చెప్పినట్టు 80%, 75% ఆఫ్ ద పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ H1B. ఎవరైతే మేము ఉన్నాం, మేము మాస్టర్స్కి వచ్చేసి జనరల్గా మాస్టర్స్ చదివిన తర్వాత ఓపీటీ, దాని తర్వాత H1B లాటరీలో పిక్ అయ్యి వీఆర్ గోయింగ్ ఇన్ ఏ జెన్యున్ వే అండ్ ఫాలోయింగ్ ద ల్యాండ్ ఆఫ్ లా. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవరైతే కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా H1Bని ఇండియాలోనే కొంతమందికి ఎలకేట్ చేయడం కొన్ని కంపెనీస్ ఉన్నాయి. మీరు ప్రీవియస్ న్యూస్ చూసుకుంటే దే ఆర్ ఇంటూ మల్టిపుల్ H1B స్కామ్స్. వాళ్ళ ఎంప్లాయర్స్ ఇండియాలో ఉన్నా కూడా దే ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ దెమ్ హియర్ అండ్ ట్రయింగ్ టు టేక్ ద జాబ్స్ ఆఫ్ ద ఫారినర్స్. దట్ ఈస్ హ్యాపెనింగ్, ఇప్పటికీ జరుగుతుంది. వంశీ గారు చెప్పినట్టు ఇందాక వాళ్ళు ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి డేటా ఉంది, వాళ్ళు ముందుగా మనకి హెచ్చరిస్తున్నారు వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ, హౌ వీఆర్ గోయింగ్ టు ఎరాడికేట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని. ఆ డేటా ఉంది కాబట్టి వాళ్ళు ముందుకెళ్దాం అనుకుంటున్నారు. మరియు ఈ H1B స్కామ్ అనేది ఇప్పటికీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లూ ఆరిజిన్ లాగా తయారైంది. ఎందుకంటే అంత చర్చ జరుగుతుంది. ఇక్కడనే కాదు, ఏ కంట్రీలో అయినా కూడా భారతీయులు మేజర్గా వాడుకొని ఫస్ట్ భారతీయులు ఉండగా తర్వాత చైనా వాళ్ళు, తర్వాత మిగతా కంట్రీస్ వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఈ H1Bని. అలాంటిది ఎప్పుడైనా కూడా వాళ్ళు ఫిల్టరేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తూనే ఉంటారు. ప్లస్ మోర్ ఓవర్ H1Bs ఆర్ ద మోర్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ US. దట్స్ ద థింగ్. అయితే సుమంత్ గారు, ఏదైతే ఈ ఏప్రిల్లో కాంగ్రెస్లో ఈ H1B వీసాల వ్యవస్థను సమూలంగా మార్చాలని, అలాగే 3 సంవత్సరాల పాటు వీసాలను రిలీజ్ చేయకుండా నిలిపివేయాలని ప్రపోజల్ పెట్టారు. దానికి గనక ఆమోదం దక్కుతుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఆమోదం గనక జరిగితే, అంటే అంగీకరిస్తే, అంటే నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎట్ ద సేమ్ టైం ఖచ్చితంగా మనం అనుకున్నట్టు ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. అయితే నిజంగా ఇప్పుడు ఫ్యూచర్లో ఎవరైతే నిజంగా నిపుణులు H1B వీసాలకు అప్లై చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా నిజంగా వాళ్లే వచ్చే అవకాశం ఉంటుందంటారా? కంపెనీస్ పరంగా అండి, ఎప్పుడే ఈ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అనేది, అమెరికా అనేది బేసిక్గా ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. సో ఎప్పుడైనా టాలెంట్ ఉన్నప్పుడు కంపల్సరీ మనకి స్కోప్ దొరికింది. ఈ ఎంప్లాయర్ కాకపోయినా వేరే ఎంప్లాయరు, లేదంటే అప్స్కిల్లింగ్ చేసుకోవటం. ముందుగా మన భారతీయుల యొక్క తెలివితేటలు మెచ్చుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చి ఎంత కష్టపడుతున్నాము, ఫ్యామిలీకి ఎంత విలువిస్తున్నాము, దాని తర్వాత మనం ప్రాపర్గా ట్యాక్స్ పే చేస్తున్నామా, దొంగదారులు వెళ్ళకుండా ఉన్నామా, అలాంటివి మనం ఇప్పటి నుంచి కాదు, శేషు గారి టర్మ్ నుంచి, లేదంటే వంశీ గారి టర్మ్లో చూసాము, లేదంటే ఇన్ని టర్మ్స్లో ఇన్ని పాలసీస్ చేంజ్ అయినాయి. ఎక్కడైనా మీరు చూసుకుంటే పెరగటమే కానీ తగ్గటం లేదు. ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ మనం బయటకు వచ్చే విద్యార్థులు కానీ, తర్వాత మన సబ్జెక్ట్ పరంగా పేరెంట్స్ దగ్గర నుంచి ప్రోత్సాహం కానీ, లేదంటే ఇక్కడుండే కమ్యూనిటీ యొక్క రిలేషన్స్ కానీ, అందరూ చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ రిలేషన్స్ దగ్గర నుంచి, లేదంటే వాళ్ళ ఇండియాలో పేరెంట్స్ పడే ఇబ్బందులు చూసో, లేదంటే కష్టపడాలని వచ్చే దూరంతో ఉన్నారు. ఈ ప్రాబ్లం ఇప్పుడు
పెట్టి కొత్తగా వచ్చి మనకి నష్టం చేసేది ఏం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నారు. మన దారిలో మనం వెళ్ళి మనం నిరూపించుకుంటే ఆపే సత్తా ఎవరికి లేదు. సో భారతీయులు మీరు చూసే ఉంటారు, చాలామంది సీఈఓలు కానీ లేదంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో బిగ్ లీడర్షిప్ పొజిషన్స్లో ఉన్నారు. అలాంటిది ఇలాంటి ఆటంకాలు భారతీయుల్ని ఎట్లయినా ఆపే ప్రసక్తి లేదు. ఫ్యూచర్లో ఇంకా పెనుమార్పులు జరిగే ఉన్నది. ఎందుకంటే ఎన్ని గవర్నమెంట్ లాస్ పెట్టినా కూడా మనం అవి దాటుకుంటూ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ మనం కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ కంపెనీకి ప్లస్ కంట్రీకి ఏదో చేయాలనుకునే ధోరణిలో అందరూ చేస్తూ ఉన్నారు. అదే చెప్తూ ఉంటారు, అది పుణ్యభూమి అయితే ఇది కర్మభూమి లాగా మనం స్వీకరించి మనం ముందుకెళ్తున్నాం. ఓకే సుమంత్ గారు. ఎసెన్స్ ఏంటంటే సుమంత్ గారు చెప్పింది, మనం కరెక్ట్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేరు. సో మనం విల్ కంటిన్యూ టు గ్రో అనేది సారాంశం. సో దట్స్ ఎ గుడ్ లెసన్ ఫర్ అస్. అంటే మనం ఏమి తప్పు చేయకుండా ఉంటే కనుక మనల్ని ఎవరు కూడా అంటుకునే పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నారు సుమంత్. థ్యాంక్ యూ. అయితే శేష్ బాబు గారు చెప్పండి. సుమంత్ గారు ఏమైనా మాట్లాడబోయారా మీరు? అదే థింగ్ ఏంటంటే ఇప్పుడు శేష్ గారు చెప్పినట్టు ఆ మూన్ లైటింగ్ అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది. ప్లస్ ఇదివరకు గవర్నమెంట్ రిమోట్స్ జాబ్స్ నుంచి లేదంటే ఒకళ్ళు ఒక దగ్గర అప్రూవ్ అయిన H1B వేరే దగ్గరికి వెళ్ళి పని చేయటం కానీ అవన్నీ సడలించి సైట్ విజిట్లు చేయటం ద్వారా ఇవన్నీ ఫిల్టరేషన్ జరిగి ఆ యొక్క స్టేట్కి ఆ యొక్క ల్యాండ్కి మనం ప్రాపర్గా ట్యాక్స్ కడుతున్నాం అనేది కూడా మనకి ఫిల్టరేషన్ జరుగుతూ ఉండేది. ఎందుకంటే ఈ జూలైలో మేము చూస్తున్న ప్రకారం జూలై మంత్లో ఇంకా కొన్ని సడలింపులు జరుగుతాయి అని వింటున్నాము ఇమిగ్రేషన్స్ దగ్గర నుంచి. చాలా వరకు మార్పులు వచ్చే సంకేతాలు కనపడుతున్నాయి. ఓకే సుమంత్ గారు. శేష్ బాబు గారు మీరు చెప్పండి. సుమంత్ గారు చెప్తున్నారు క్లియర్గా జూలై నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి అని చెప్తున్నారు. మీకేమైనా ఐడియా ఉందా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అని? అంటే ఓవరాల్గా ది గ్లోబల్ ఎకానమీ ఈజ్ ఇన్ టర్మాయిల్ బికాస్ ఆఫ్ ది ఇరాన్ యుఎస్ వార్, యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ వారు, తర్వాత ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ వలన. సో ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ ఈజ్ టేకింగ్ ఓవర్. ఆ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఎప్పుడైతే కంపెనీస్కి ప్రాఫిటబిలిటీ పడిపోయిందో, సో ది ఫస్ట్ థింగ్ దే వాంట్ టు డూ ఈజ్ కట్ డౌన్ ది ఎంప్లాయీ స్ట్రెంగ్త్ పే రోల్. సో మీరు చూసినట్టయితే లాస్ట్ ఫ్యూ మంత్స్లో మనకి పెద్ద పెద్ద కంపెనీస్ ఆరకిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా దే కట్ డౌన్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్. అట్లా అమెజాన్లో కూడా చాలా జాబ్స్ పోయినాయి. సో దిస్ ఇస్ ఎ ఫినామినన్ విచ్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ అస్. అంటే ఒక H1B కాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్ కింద ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీస్లో మోస్ట్ ఆఫ్ ది ది మిడ్ టియర్ అండ్ లోవర్ టియర్ టెక్నాలజీ వర్కర్స్ అంతా కూడా ఇండియన్సే. అక్కడ చూస్తే మిగతా కంట్రీస్ కూడా ఉన్నారు చాలా కొద్దిమంది. అవును. కానీ మనకే కాబట్టి డెఫినెట్గా ఎప్పుడైతే ఈ వర్క్ ఫోర్స్ రిడక్షన్ జరిగిందో డెఫినెట్గా అది ఎఫెక్ట్ ఉంటుంది. సో ఐ ఆల్రెడీ రిసీవ్డ్ సమ్ రిపోర్ట్స్. చాలామంది నాకు కాల్ చేస్తూ ఉంటారు. నేను మాది ఏపీఎన్ఆర్టీ సొసైటీ వీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది ఎన్ఆర్ఐస్ కాబట్టి నాకు మొన్న ఫ్లారిడా నుంచి ఒక కాల్ ఒకటి, తర్వాత డాలస్ నుంచి ఒకటి, హ్యూస్టన్ నుంచి ఒక కాల్, ఇట్లా మల్టిపుల్ కాల్స్ వచ్చినాయి. ఓకే, ఏమడిగారండి మిమ్మల్ని? వాళ్ళు అడిగింది ఏంటంటే ఏమంటే వీ లాస్ట్ అవర్ జాబ్. ఓకే, అండ్ ఐ గట్ 2 homes విచ్ 2 ఇళ్ళు కొన్నాను. కాబట్టి అయితే మా అబ్బాయి ఇప్పుడు ఒక స్కూల్లో ఉన్నాడు. సో ఐఎమ్ ప్లానింగ్ టు కీప్ మై వైఫ్కి ఎంప్లాయ్మెంట్ ఉంది, నాది పోయింది. కాబట్టి నేను ఇండియాకి వచ్చి ఒక మేబీ 1.5 years ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్. ఏం అవకాశాలు ఉన్నాయి నాకు అని ఒక క్వశ్చన్ అట్లా. సో అవర్ పీపుల్ ఆర్ ఇవాల్వింగ్. అంటే జాబ్ పోయినంత మాత్రాన మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వీ హ్యావ్ ఏ ప్లాన్ బి విచ్ ఈజ్ ఇండియా. అందుకని సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ క్రౌడ్. అంటే ఇండియన్స్ దే ఆర్ వెరీ రిసోర్స్ఫుల్. కాబట్టి మనకి ఈ మార్పులు అనేవి ఈ ఎకనామిక్ డౌన్ ట్రెండ్ వలన వచ్చే మార్పులు చాలా ఉండబోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ వార్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో మళ్ళీ స్టాక్ మార్కెట్ మీద దాని ఎఫెక్ట్ పడింది. ఎప్పుడైతే దాని మీద ఎఫెక్ట్ పడిందో ఓవరాల్గా ప్రాఫిటబిలిటీ డౌన్ అవుతుంది, మళ్ళీ కొన్ని ఎంప్లాయ్మెంట్ పోయే అవకాశం ఉంది. సో ఈ మార్పులు చాలా చూస్తాం నెక్స్ట్ ఫ్యూ మంత్స్. జూలై అంటున్నారు, ఇంకా మేబీ డౌన్ ది లైన్ బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వీ మే లూజ్ సమ్ మోర్ పీపుల్, సమ్ మోర్ జాబ్స్ మే బి లాస్ట్. ఇప్పుడు మెయిన్ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుందంటే మన స్టేట్ ఎకానమీ మీద, తర్వాత నేషనల్ ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది.
ఆల్రెడీ యూ కెన్ సీ ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్నాం ప్రస్తుతం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ మై కమింగ్ బ్యాక్ టు ఇండియా. ఇప్పుడు ఓవరాల్గా మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ చూస్తే ది రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈజ్ ఇన్ ఏ కంప్లీట్ డౌన్ ట్రెండ్. అవును. దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ది రెమిటెన్సెస్ ఆర్ నాట్ కమింగ్ త్రూ. ఎవరు కూడా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరు సుముఖంగా లేరు. అండ్ అక్కడ యూఎస్లో ఉన్నటువంటి నాకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే దే వాంట్ టు కీప్ సమ్ బఫర్. అమెరికాలోనే కొంత ఫండ్ ఉంచుకొని రేపొద్దున జాబ్ పోతే ఎట్లాగో, అందుకని వాళ్ళు చాలా కొద్దిగా కన్జర్వేటివ్గా అక్కడ ఉన్న అమౌంట్ని పోగొట్టుకోకుండా, అందుకని మోస్ట్ ఆఫ్ ది ఫండ్ ప్రీవియస్లీ ఏమైంది, అక్కడ డబ్బులు సంపాదిస్తే ఎవ్రీ ఫ్యూ మంత్స్కి ఇక్కడ పంపించి ఒక స్థలం కొనటం లేదా పొలం కొనటం, ఇల్లు ఇట్లా చేసేవారు. ఇప్పుడు దే వాంట్ టు పుట్ మోర్ ఆన్ 401k అంటే రిటైర్మెంట్ ఫండ్లోకి చేసి, ఎందుకంటే వాళ్ళ పిల్లలు పెరుగుతారు అక్కడే, వాళ్ళకి రేపొద్దున కాలేజీకి వెళ్ళినప్పుడు అమౌంట్ కావాలి కాబట్టి ఇక్కడ అమౌంట్ ఉంటేనే అది ఉపయోగపడుతుందనే ఒక దృష్టి ఉంది. సో ఇటువంటి ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా మన వాళ్ళు బాగా చేస్తున్నారు ఇప్పుడు. సో ఇవి మేజర్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఎకానమీకి ఇది ఒక రకంగా ఒక అంత మంచి పరిణామం కాదు. మరి ముందు ఏమైనా పరిస్థితులు చేంజ్ అయితే పర్లేదు, కానీ బట్ యాజ్ ఇట్ స్టాండ్స్ వీఆర్ ఆన్ ది లూజింగ్ ఎండ్. Hopefully something more will happen, and maybe it's a good opportunity for our entrepreneurs and the high-tech entrepreneurs to come back to Andhra Pradesh and invest into becoming an entrepreneur here. So andukani mano it can be in different directions. And Andhra Pradesh government kuda mana MSME Srinivas garu Kondapalli garu gani tarvata EDB itvanti organizations anni unnayi. They are encouraging quite a lot for the entrepreneurs. Andukani ఈ మధ్య నాకు తెలిసిన 2-3 ఎంటర్ప్రినర్స్ కంటే మన ఎన్ఆర్ఐస్ అక్కడి నుంచి వచ్చి దే స్టార్టెడ్ వెంచర్స్ హియర్. ఓకే. ఇంకా ఆ సెమీ కండక్టర్ సెక్టర్లో అట్లనో వచ్చే అవకాశం ఉంది. సో యాజ్ ఇందాక సుమంత్ వారు చెప్పినట్లు, వంశీ చెప్పినట్లుగా చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మీరు ఆల్రెడీ కొన్ని సజెషన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు ఎవరైతే ఈ వీసాలకి ఎఫెక్ట్ అవుతారో లేకపోతే జాబ్లు పోగొట్టుకుంటారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అలాగే అంటే ఒక రకమైన ప్యానిక్లో ఉంటారు, ఏం జరుగుతుందో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో మీ స్టాండ్ ఏపీఎన్ఆర్టీ మీరు ఏ విధమైన స్టాండ్ తీసుకుంటారు? మీ వైపు నుంచి వాళ్ళకి ఏమైనా ఇంకా ఎలా, మీరు ఆల్రెడీ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నాను అంటున్నారు, అలా ఇంకా ఏమైనా సలహాలు సూచనలు కానివ్వండి, లేకపోతే అదర్ సపోర్ట్ ఏమైనా మీరు ఇస్తున్నారా? డెఫినెట్గా మేము వీ హ్యాండ్ హోల్డ్ దెమ్. అంటే మీరు ఏం భయపడాల్సిన పని లేదు. సో ఆంధ్రప్రదేశ్ హెస్ గాట్ ఎక్సలెంట్ పాలసీస్, ది ఇన్సెంటివ్ పాలసీస్ ఫర్ డిఫరెంట్ సెక్టర్స్. ఫార్మా సెక్టర్ కానీ, లేకపోతే ఐటీ సెక్టర్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఇట్లా అన్ని సెక్టర్స్లోనూ బయోటెక్ కానీ, టూరిజం కానీ. సో టూరిజంకి ఎనార్మస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇక్కడ ప్రాపర్టీస్ ఉండి టూరిజం డెవలప్ చేస్తామంటే అంటే కనుక ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ విధంగా. సో ఐ వాంట్ దెమ్ టు లుక్ ఇన్ టు దోస్ థింగ్స్ వితౌట్ గెటింగ్ డిమారలైజ్, అయ్యో నాకు అమెరికాలో జాబ్ పోయిందే నేనేం చేయాలి అనేది కాకుండా, దే కెన్ లుక్ ఎట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ హియర్. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు చోట్ల కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ సెక్టర్ అండ్ స్టార్ట్అప్ కల్చర్ బిల్డప్ అవుతుంది. అండ్ రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినట్లు మన ఈడిపి అండ్ ఎంఎస్ఎంఈ ద్వారా ఒక 1000 పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ని క్రియేట్ చేయాలనే ఒక ఆలోచన కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. సో దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ గో ఫర్ ఎన్ ఐపీఓ అండ్ బీ ది సిఇఓ ఆఫ్ ఏ లిస్టెడ్ కంపెనీ. సో ఇటువంటి చాలా మార్పులు జరిగే అవకాశం ఉందండి. ఓకే శేష్ బాబు గారు. వంశీ గారు మీరు చెప్పండి. శేష్ బాబు గారు ఎక్సలెంట్గా మీరు వర్రీ అవ్వద్దు, ఎవరైతే అమెరికన్స్ ఎవరికైనా జాబ్లు పోతే కనుక నెక్స్ట్ ఏంటి అనే దాని గురించి వర్రీ అవ్వద్దు, భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మీకోసం ఎదురు చూస్తుంది అని ఆయన చెప్పగానే చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏపీ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉండబోతాయి అనేది కూడా శేష్ బాబు గారు క్లియర్గా చెప్పారు. ఇది విన్నప్పుడు వంశీ గారు మీకేమనిపించింది? ఈజ్ ఇట్ రియల్లీ ప్రాక్టికల్ అనిపించిందా మీకు? మీ ఒపీనియన్ ఏంటి? ప్రాక్టికల్ అంటే డెఫినెట్గా ఇట్స్ పాసిబుల్ అండి. దానికి ప్రాక్టికల్ అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. సో ఎవ్రీథింగ్ లైక్ నేను ఇందాక చెప్పినట్టు మనలో స్టఫ్ ఉంటే వేరే వాళ్ళు మనకు జాబ్ ఇవ్వాల్సిన పని లేదు. సో ఇప్పుడు శేష్ బాబు గారు
చెప్తున్నారు కదా, గవర్నమెంట్ పాలసీస్ అన్ని మనకి, అంటే ఎవరు మనకు వచ్చి మనకు అన్ని చేసి పెట్టరండి. మనలో సత్తా ఉండాలి. రైట్. మనలో సత్తా ఉండాలి. మనలో సత్తా ఉంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగొచ్చు. ఇప్పుడు యుఎస్ వచ్చినా కానీ యుఎస్ లో అన్ని పరిచిన పూలపాన్పు లాగా ఏవి ఉండవు ఎక్కడైనా కానీ. ఇప్పుడు యుఎస్ వచ్చినా కానీ ఎలా ఉంటదంటే కష్టపడి చేయాలి. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఇట్స్ నాట్ అ కేక్ వాక్. సో మీరు ఇప్పుడు అదే కనుక ఒక స్టూడెంట్ కి, ఒక F1 మీద ఉన్న స్టూడెంట్, వాడికి నిజంగా సత్తా ఉంటే, ఇక్కడ నాకు స్టూడెంట్స్ కానీ ఎంటర్ప్రెన్యూర్స్ అయిన వాళ్ళు చాలా మంది తెలుసు. స్టూడెంట్స్ కానీ వాళ్ళకి వీసాలతో ఏం పని లేదు. వాళ్ళకి దే హ్యావ్ ద టాలెంట్. దిస్ ఇస్ ద ల్యాండ్ విచ్ సపోర్ట్స్ ద టాలెంట్, విచ్ విల్ ఎంకరేజ్ ద టాలెంట్, విచ్ విల్ నువ్వు ప్రాస్పర్ అవ్వచ్చు. ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు నీకు హెల్ప్ చేయక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఇస్ నౌ ఇంటర్నెట్ వరల్డ్. ఇట్స్ జెన్జీస్ చాలా మంది నాకు తెలిసి స్టూడెంట్ వీసాల మీద ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు రన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ఎవరితో వేరే వాళ్ళ ఎవరు హెల్ప్ లేకుండా పెద్ద పెద్ద బిజినెస్లు రన్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్తాను. మళ్ళీ ఇవన్నీ టెక్నికల్ గా లా ఆఫ్ ద ల్యాండ్ రెస్పెక్ట్ చేస్తూ ఎక్కడ డీవియేషన్స్ లేకుండా. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. దట్స్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ డీవియేషన్ అవటం లేదు. లా ఆఫ్ ద ల్యాండ్ ని చేస్తూ, లా ఆఫ్ ద ల్యాండ్ ని ఫాలో అవుతూ, వాళ్ళు బిజినెస్లు యాక్చువల్ గా స్టూడెంట్ వీసా మీద ఉండి బిజినెస్లు వాళ్ళ పేరు మీద పెట్టుకుని, మళ్ళీ వేరే వాళ్ళ పేరు మీద కాకుండా వాళ్ళ పేరు మీద పెట్టుకుని ప్రాపర్ గా బిజినెస్ చేస్తున్నారు. అన్ని వాళ్ళ పేరు మీద తెచ్చుకుని. సో ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు బేసిక్ గా రిపిల్ ఎఫెక్ట్ ఉంటది. ఒక స్టేట్మెంట్ కి ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ కి ఇంకొక ఆఫ్టర్ ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ కి ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది. కానీ బేసిక్ గా స్టూడెంట్ వీసా మీద ఉన్నాళ్ళు కానీ, H1 మీద ఉన్నాళ్ళు కానీ బేసిక్ గా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కంగారు పడితే దానివల్ల నష్టమే కానీ లాభం లేదు. సో బేసిక్ గా ఇంకొకటి ఏంటంటే, మనకి పెద్దగా ఒకవేళ మహా అయితే ఏమవుతుంది, ఇక్కడ నుంచి వీసా ఉండదు, వీసా రెన్యూ అవ్వదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి నిజంగా సత్తా ఉందనుకోండి, ఇండియాలో దే విల్ డూ ద స్టార్ట్అప్. ఇప్పుడు చెప్పారు పాస్ట్ ఫ్యూ మంత్స్ లో సెమీ కండక్టర్స్ ఎవరో స్టార్ట్ చేశారు అని చెప్పారు. వాళ్ళు స్టార్ట్ చేశారు. దీనికి ఒక టాలెంట్ ఉందనుకోండి, తనకున్న టాలెంట్ లో తను ప్రాస్పర్ అవుతాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక ఇండియాలో ఇంజనీరింగ్ చేసి యుఎస్ వచ్చి యుఎస్ లో లైఫ్ చూసి వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఒకవేళ ఇండియాలో బతకలేరా? ఆ మాత్రం ప్రాస్పర్ అవ్వలేరా? ఆ మాత్రం బతకలేరా? సో డెఫినెట్ గా ఇక్కడ ఒకవేళ ఏదన్నా అయినా కానీ కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. బేసిక్ గా దిస్ కంట్రీ విల్ నాట్ బి దట్ క్రూడ్ ఆర్ క్రూయల్, లైక్ వెనక్కి పంపించేయాలి అనేది అందరికీ జరగదు. ఈ లా అనేది ఫాలో అయినంత వరకు వాళ్ళకి ఇవాళ కాకపోయినా 2 years అయినా, 2 years కాకపోతే 4 years అయినా సెటిల్ డౌన్ అవుతారు. జాబ్ అనేది మన వాళ్ళు కొత్త టాలెంట్, కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు, కొత్త టాలెంట్ వస్తుంది, కొత్త ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి, కొత్త డోర్స్ ఓపెన్ అవుతాయి. అయితే వంశీ గారు ఏదైతే కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారో కొత్త H1B వీసాలని ప్రాసెస్ చేయము, ఒక 3 ఏళ్ల పాటు ప్రాసెస్ చేయకుండా ఏదైతే వాళ్ళు పెట్టారో ప్రపోజలు, ఒకవేళ ఆ ప్రపోజల్ ఓకే అయితే ఇప్పటి వరకు ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ తిరిగి వచ్చేయాల్సిందే. స్టూడెంట్స్కి ఎవరికి H1B వీసా వచ్చే అవకాశం ఉండదు కదా. హైపోథెటికల్ గా మనం ఒకవేళ అనే గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు అది అవ్వకపోవచ్చు. 99% అవ్వదు. ఓకే, అవ్వకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? చాలా ఛాన్సెస్ ఉన్నాయి అవ్వకుండా ఉండే ఛాన్సెస్. 99% అవ్వదని చెప్తున్నాను, ఇంకా 1% ఉంది అవటానికి. ఎందుకంటే మీకు జస్ట్ రౌండ్ ద కార్నర్ మీకు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. జస్ట్ రౌండ్ ద కార్నర్, ఇట్స్ లెస్ దాన్ 4 months మీకు మిడ్ టర్మ్ ఎలక్షన్స్. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అయినాక వీళ్ళకి మెజారిటీ ఉంటుందో ఉండదో తెలియదు. ఒకవేళ ఉన్నా కానీ అది ఓవరాల్ గా 2/3 మెజారిటీ రావాలి. మళ్ళీ మీరు చెప్పిన H1D ఫ్రీజ్ చేయాలి 3 years అంటే. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ 99%. ఓకే, గాడ్ ఫర్బిడ్ సంథింగ్ హ్యాపెన్స్ ఆల్సో, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఆ ఇబ్బంది ఏమి ఉండదు, అది ఫ్రీజ్ అవుతారు అంతే, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు 90%. బట్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో మైక్రోసాఫ్ట్ కానీ, IBM కానీ, లేకపోతే ఈ మిగతా ఎంప్లాయర్స్ అందరూ కూడా అక్కడి నుంచి కూడా రెసిస్టెన్స్ ఉంటాయి. మీరు H1B తీయడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు మాకు అవసరం, అందుకని వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇట్స్ జస్ట్ నాట్ గవర్నమెంట్ వన్ సైడెడ్గా చేయడానికి కూడా వీల్లేదు. సో వాళ్ళని కూడా మెప్పించాలి. అది ఎకనామిక్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు కూడా పెద్దలు చెప్పినట్టు శేష్ బాబు గారు, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఓవర్ నైట్ అండి. ఈ లా అనేది చేయాలి అన్న ఓవర్ నైట్ లో జరగదు. ఒకవేళ లా చేసినా గానీ ఒక టాలెంట్ ని తీసుకురావాలంటే అది ఓవర్ నైట్ లో
ఎగ్ని హ్యాచ్ చేసినట్టుగా జరగదు. అది రాత్రికి రాత్రి జరిగే విషయం కాదు. ఈ రోజు ఈ నెలలోనో ఈ సంవత్సరంలోనో జరిగేది అంత తేలిక విషయం అయిన కాదు. అది లా మార్చాలంటే చాలా కష్టం. ఆ లా వచ్చినా కూడా రెసిస్టెన్స్ ఉంటది. ఐ మీన్ లాబీస్టులు ఉంటారు, పెద్ద పెద్ద కంపెనీస్, వాళ్ళకి టెక్ ఫోర్స్ కావాలి కదా. ఇప్పుడు ప్రతిదీ చేసేద్దాం అనుకుంటే అది అంత ఈజీగా జరిగేది కాదు కదా. వాళ్ళకి టెక్ ఫోర్స్ కావాలి, వాళ్ళకి టాలెంట్ కావాలి. సో వాళ్ళకి టాలెంట్ కావాలంటే ఇక్కడ లోకల్ పీపుల్ ని ట్రైన్ చేయాలి సాఫ్ట్వేర్ లో. ప్లస్ ఈ ఏ ఇంటిగ్రేషన్ ఒకటి జరుగుతుంది, అది ఎంతవరకు ఇదవుతుందో వాళ్ళకి అంత తెలుసుకోవాలి. అంత ఈజీ కాదు. మనం దాని గురించి పెద్ద వరి అవ్వాల్సింది అయితే ఏం లేదు. బట్ అగైన్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్కిల్స్, వాళ్ళకి ఎందుట్లో స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ నాట్ దాని గురించి అంటే మనకేదో అయిపోతుంది అనే దాని గురించి ఆలోచించడం కన్నా, నా స్కిల్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, నా స్కిల్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను ఏ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, కొత్తగా వచ్చే టెక్నాలజీ నేర్చుకోవాలి, లేకపోతే కొత్తగా ఎంటర్ప్రినర్ థాట్స్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది లాని అబాయిడ్ అవుతూ ఇక్కడ చేయాలి. దట్స్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే వంశీ గారు. సుమంత్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే రావాలనుకునే స్టూడెంట్స్కి, అమెరికా రావాలి అనుకునే స్టూడెంట్స్కి మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు? అలాగే ఆల్రెడీ అమెరికాలో ఎవరైతే చదువుకుంటున్నారో ఆ స్టూడెంట్స్కి మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఏం చెప్తారు, ఏమిస్తారు? మంచి క్వశ్చన్ అడిగారండి. వచ్చే స్టూడెంట్స్ రావచ్చు, ఎందుకంటే వేర్ దెర్ ఇస్ ఇప్పుడు మీకు తెలుసు కదా, వాళ్ళ స్కిల్ గనక మనం ఇంకా పెంచుకోవాలనుకుంటే, కొత్త థింగ్స్ నేర్చుకోవాలనుకుంటే ఆ ఎన్విరాన్మెంట్ చూసాము. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు, సారీ టు ఇంటరప్ట్ యూ సుమంత్ గారు, ఏదైతే మనం చూసామో కొంచెం ఈ ఎంప్లాయ్మెంట్ విషయంలో అంటే స్టూడెంట్గా ఉంటూనే వర్క్ చేయొచ్చు, మనం సంపాదించుకోవచ్చు, ఇప్పటి వరకు ఒక రకమైన రీతిలో జరిగిపోయింది అమెరికాలో. కానీ ఇప్పుడు నిబంధనలు కఠినతరం చేసేసారు. ఇప్పుడు ఆ స్కోప్ లేకుండా చేస్తున్నారు. మనం ఇప్పటికే చూసాం, ట్రంప్ పెట్టిన నిబంధనల వల్ల చాలామంది స్టూడెంట్స్ ఇబ్బందులు పడ్డారు, ఇబ్బందులు పడుతున్నారు. అంటే అలాంటి స్టూడెంట్స్కి ఇప్పటివరకు ఉన్న పరిస్థితి డిఫరెంట్. అంటే ఇప్పుడు రాబోయే స్టూడెంట్స్ ఎటువంటి హోప్తో రావాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మేము వచ్చినప్పుడు కూడా అండి, ఎప్పుడు ఎవరు వద్దనలేదు, రమ్మండి అనే చెప్పారు. రండి, కొత్త దారులు చూసుకోండి. వంశీ గారు చెప్పారు ఇందాక, మనది ఏమీ పొలపాన్పు కాదు, వచ్చిన వాళ్ళు స్ట్రగుల్ అవుతారు, స్ట్రగుల్ అయి నేర్చుకుంటారు, కొత్త దారులు ఎతుక్కుంటారు అనేది మనం చూసాం. ఇప్పుడు శేష్ గారి టైంలో కానీ, వంశీ గారి టైంలో కానీ, ఇప్పుడు మీరు చూస్తే టెక్నాలజీ పరంగా ఇదివరకు గ్రౌండ్ మీద ఉండే సర్వర్లు, తర్వాత క్లౌడ్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు ఏఐ వచ్చింది. రేపొద్దున ఏం వచ్చిందో ఎవరికి తెలియదు. సో ఇట్ మైట్ బి చేంజింగ్. అలానే మనం కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి, కొత్తగా ఇవాల్వ్ అవుతూ ఉండాలి. ఈ కంట్రీ అనేది ఎప్పుడు ఎవరిని వద్దనలేదు, అది ఫస్ట్ థింగ్. ఎందుకంటే మన సత్సంబంధాలు చూసుకుంటే ఇదివరకు నుంచి మన ఇండియాతో కానీ వేరే కంట్రీస్తో కానీ మనం ఎప్పుడు అమైక్యంగాను అందరితో కలిసిపాటుగా వెళ్తూ ఉంటాము. ప్లస్ యూఎస్కి కూడా తెలుసు వాట్ ఆర్ ద వాల్యూస్ ఇండియన్స్ ఆర్ పుట్టింగ్ ఆన్, హౌ మచ్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ అనేది వాళ్ళకి బాగా తెలుసు. స్టూడెంట్స్ పరంగా తీసుకుంటే మనం వచ్చేటప్పుడు ఒకటే ధోరణి పెట్టుకోకుండా కొత్తగా మనం మనుషులతో మమేకం అవ్వాలి, కొత్తగా స్కిల్స్ నేర్చుకోవాలి. టెక్నాలజీ వరల్డ్లో మనం ఏదో ఒకటి ప్రూవ్ చేసుకొని మనకంటూ ఫ్యామిలీకి కానీ లేదంటే ఇండియాకి కానీ మనం ఉంటున్న ఈ ల్యాండ్కి కానీ మనం ఏదో కాంట్రిబ్యూట్ చేయటమో, మంచి నేమ్ తీసుకురావడం అనేది కూడా చూసుకుంటాం. ఇదివరకు వచ్చిన వాళ్ళతో ఇప్పుడు పోల్చుకుంటుంటే కొంచెం మార్పులు సహజంగా కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్ ఫోర్ అవడం ఉండొచ్చు, లేదంటే ఇదివరకు వచ్చిన జనరేషన్ కొంచెం నింపాదిగా ఉండొచ్చు, నేర్చుకునే తహతాలు ఉండొచ్చు. ఇప్పుడు ప్రతిదీ ఫాస్ట్గా కావాలి, ఇన్స్టాంట్ థింగ్స్ కావాలన్నప్పుడు దే ఆర్ ట్రైంగ్ టు గో ఇన్ ఏ డిఫరెంట్ డైరెక్షన్. సో ఒకళ్ళు ఏంటంటే ప్రాపర్ టెర్మినాలజీలు యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు, కొంతమంది స్కిప్ చేసి డైరెక్ట్గా దూకేద్దాం అనే ధోరణిలో ఉండొచ్చు. ఎప్పుడైనా కూడా క్యాంపస్లో కూడా మనకి జాబ్ పరంగా మనం బయట చేసుకోవాల్సిన విధంగా లేకుండా, ఇప్పుడు మేము వచ్చిన టైంలో
గ్రాడ్ అసిస్టెంట్స్ కానీ, టీచర్ అసిస్టెంట్స్ కానీ ఏ అయితే యూనివర్సిటీలు ఉన్నాయో ఆ స్కాలర్షిప్ ఇచ్చేసి తర్వాత మనం దగ్గరలో ఉంటుంటే మనకి ప్రోత్సాహాలు అందించేవాళ్ళు. థింగ్ ఏమవుతుందంటే ఇప్పుడు స్క్రూటినిటీ ఎక్కువ అవటం వల్ల ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఓవర్గా పార్ట్ టైం చేసి కొంచెం నిద్ర లేకుండా కష్టపడతా ఉండి ఏ నైట్స్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు మాకు కాల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మేము అందరితో డీల్ చేస్తూ ఉంటాం. లైక్ మేము ఒక్కళ్ళమే జాబ్ చేయటం కాదు కానీ ఏపీఎన్ఆర్టీతో కానీ లేదంటే ఇక్కడున్న కమ్యూనిటీ అందరితో కూడా మేము ఉంటాం. మేము సంబంధాలు చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మేము డైరెక్ట్లీ ట్రై టు రీచ్ అవుట్ టు ఏపీఎన్ఆర్టీ ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ ద కమ్యూనిటీస్ వాట్ వీ హ్యావ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. కాబట్టి కొన్ని కేసెస్లో వాళ్ళు ఎక్కువగా సంపాదించాలి, మనం ఏదో చేయాలనుకునే టైంలో కొన్ని ఇబ్బందులు వచ్చి కొంతమంది కొన్ని సిచ్యువేషన్ జరిగినాయి, బ్యాడ్ సిచ్యువేషన్స్. అలాంటివి జరుపుకోకుండా మనం వచ్చిన దారి వెతుక్కుంటూ మనం స్కిల్స్ మనం ఎందుకు వచ్చాము, మనం ఏ విధంగా వెళ్ళాలి అనేది ఒకటి తెలుసుకొని మనం ముందుకెళ్తే బాగుండిద్దని చెప్తున్నారు. అది సుమత్ మేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక దాకా మనం H1B వీసా ఫ్రాడ్ అనేది మాట్లాడుకున్నాం, కానీ యాక్చువల్లీ స్టూడెంట్ వీసా ఫ్రాడ్ కూడా చాలా ఉంది మన దగ్గర. అంటే మనం వెళ్ళి స్టూడెంట్ని వెళ్ళి ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో దాని మీద ఫోకస్ చేయకుండా ఒక పక్కన ఎక్కడన్నా ఒక హోటల్లో సప్లై కిందో లేకపోతే అక్కడి నుంచి ఫుడ్ డెలివరీ కిందో లేకపోతే ఫుడ్ ఇంట్లో వండి అది డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ఇట్లా రకరకాల సైడ్ జాబ్స్ చేయటం ఎక్కువైంది. ఎందుకంటే ఎంతో కొంత సంపాదించి, ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ చాలా అయినాయి. ఇక్కడ బ్యాంకులో లోన్ తీసుకుని మా పేరెంట్స్ 40 lakhs లోన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ 40 lakhs పే చేసేయాలి, ఏది నేను స్టూడెంట్ కింద ఉండగానే. అది కొంతమంది సక్సెస్ అయ్యారు. ఆ విధంగా ఏదో ఒక సైడ్ జాబ్ చేసి లేకపోతే ఒక అంటే అవర్స్ రిస్ట్రిక్షన్ ఉంటుంది కదా వీసా ప్రకారం, ఎన్ని అవర్స్ పర్ వీక్ వర్క్ చేయొచ్చు. అది వేరు. అది యాక్చువల్గా స్టూడెంట్ వీసా మీద ఉన్నప్పుడు ఇప్పుడు అదే తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే మా సీనియర్స్ వర్క్ చేసేసారు, మేము కూడా వర్క్ చేసేసుకోవచ్చు అని అదే మైండ్ సెట్ తో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అది అఫీషియల్ గా ఆ స్టూడెంట్ కింద ఉన్నప్పుడు అఫీషియల్ గా చేసే క్వాంటమ్ వేరది. అది నెంబర్ ఆఫ్ అవర్స్ యూ కెన్ వర్క్ అనేది. అది ద స్కూల్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రొవైడ్. అది కాకుండా బయటికి వెళ్ళి వీళ్ళు ఒక గ్యాస్ స్టేషన్లోనో లేకపోతే ఒక కన్వీనియన్స్ స్టోర్లోనో లేకపోతే ఒక మోటల్లోనో చేస్తా ఫుడ్ డెలివరీ కింద చేసి ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలని ఆ చదువు మీద దృష్టి మానేసి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మోస్ట్ ఆఫ్ దెమ్ దే గెట్ లోవర్ గ్రేడ్స్ అండ్ బికాజ్ ఈ సంపాదనలో పడతారు. సో దిస్ ఈజ్ అగెన్స్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ విచ్ ది స్టూడెంట్ వీసా ఈజ్ గివెన్. ఇది ఏమైందంటే డైరెక్ట్గా నువ్వు ఎంప్లాయీ కింద పనిచేసి అక్కడ యూఆర్ వైలేటింగ్ ది లా. నీ ఇమిగ్రేషన్ లాని వైలేట్ చేసి ఎంప్లాయ్మెంట్ లాస్ని వైలేట్ చేసిన యూ షుడ్ నాట్ గెట్ ఎంప్లాయిడ్ అనేది ఒక కండిషన్ స్టూడెంట్ వీసాకి. కానీ వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వర్కర్స్కితో కాంపీట్ చేస్తున్నారు మన స్టూడెంట్స్ వెళ్ళి. సో దట్స్ ఎ వైలేషన్. ఇది అంతేకాకుండా మన టాలెంట్ కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ది పర్పస్ ఆఫ్ లెర్నింగ్ హయ్యర్ స్కిల్. అసలు యుఎస్ ఎందుకు వెళ్ళాం? బికాజ్ యుఎస్ ఈస్ ది కంట్రీ వేర్ యూ హ్యావ్ టు లెర్న్ ది అట్మోస్ట్ స్కిల్, ది బెస్ట్ స్కిల్స్, ది బెస్ట్ యూనివర్సిటీస్, బెస్ట్ టెక్నాలజీ అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వచ్చి యూ బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ బ్యాక్ హోమ్. లేకపోతే ఇక్కడికి వచ్చి నువ్వు ఇండస్ట్రీ పెట్టి అందరూ కూడా ఇప్పుడు చైనీస్ ఏం చేస్తున్నారు, అమెరికాలో చదువుకుంటున్నారు, దే బికమ్ రీసెర్చ్ స్కాలర్స్, దే గెట్ PhDs, గో బ్యాక్ టు చైనా అండ్ దే సెటప్ ది కంపెనీస్ విచ్ ఆర్ $1 billion కంపెనీస్. వేరేజ్ మన ఇండియన్స్ ఎవరున్నారు చూపించండి. అక్కడికి వెళ్ళి స్టూడెంట్ కింద చేసి ఇక్కడికి వచ్చి పెట్టినాళ్ళు అదర్ దాన్ మీకు మనకి అమర్రాజా బ్యాటరీస్ లాంటి వాళ్ళు ఎవరో కొంతమంది తప్ప వెరీ ఫ్యూ. ది డివి ల్యాబ్స్ ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాళ్ళు దే రియలీ మేడ్ సక్సెస్ఫుల్ ఎంట్రీస్. వాళ్ళని ఎగ్జాంపుల్స్ కింద తీసుకొని మన స్టూడెంట్స్ కనుక మన హై టాలెంట్ మనం ఎక్వైర్ చేసి ఇక్కడికి వచ్చి ఐ వాంట్ టు బీ an entrepreneur, I want to be the ideal person for my state అనేది ఆలోచిస్తే కనుక చాలా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే సుమంత్ గారు, మీరు ఇందాక ఏదో చెప్పబోతున్నారు శేషబాబు గారు మాట్లాడుతున్నప్పుడు. శేషబాబు గారు చెప్పినట్టు చాలా మంది చదువుకొని బ్యాక్ వచ్చి కంపెనీస్ పెట్టారని చెప్తున్నారు. జనరల్గా అయితే కంపెనీస్ పెడుతున్నారు. ప్లస్ శేషబాబు గారు ఇందాక చెప్పారు ఏమంటే స్టూడెంట్స్ ఎవరైతే అన్లిమిటెడ్ అవర్స్ చేస్తున్నారో
జనరల్గా అయితే కాలేజెస్ ఓన్లీ పర్ వీక్ 20 అవర్స్ ఇచ్చింది. ఆ 20 అవర్స్ మనకి సరిపోతాయి బేసిక్గా. మనం కాలేజ్ దగ్గరలో ఉండి కొంచెం డే టు డే లైఫ్స్ చేసుకోవడానికి సరిపోద్ది. అంతే వర్క్ చేయాలి. ఈ ఒకవేళ 20 అవర్స్ కంటే ఎక్కువ చేస్తే లాని వైలేట్ చేసినట్టే కదా. అది జనరల్గా అయితే కాలేజ్ వాళ్ళు అలౌ చేయరు మనకి. ఓకే. మళ్ళీ ఇదంతా మూన్ లైటింగ్ అన్అఫీషియల్ గా జరుగుతుంది. చేస్తారా? అదే అవును. they మీరు take అన్నట్టు care. ఇందాక payroll క్యాష్ ఇన్ లేకుండా. హ్యాండ్ లాగా. అంటే W2 అనేది Unofficial గా generate చేసేటప్పుడు. చేయకుండా. ఉమ్. అన్అఫిషియల్గా చేసేటప్పుడు ఇదంతా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఏమంటే ఇప్పుడు మన వాళ్ళు కానీ లేదంటే కొత్త ఇక్కడ ఫారినర్స్కి తీసుకునేటప్పుడు కొన్ని వర్క్ ఎథిక్స్ ఫాలో అవ్వాలి. మన దగ్గరికి వచ్చేటప్పుడు 8 అవర్స్ రూల్ పెడితే దాన్ని 12 అవర్స్ చేస్తామని ఒక ఫాల్స్ ప్రామిస్ ఇచ్చేసేటప్పటికి వాళ్ళకి ఓకే అనేది వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఇచ్చినట్టు అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సేమ్ ఇదే సర్కిల్లో తిరుగుతూ ఉంటాం. బేసిక్గా జరుగుతుంది. ఇప్పుడు శేషబాబు గారికి ఒక కాల్ వచ్చింది. ఇప్పుడు ఫ్లోరిడా నుంచి ఒక కాల్ వచ్చి మేము 2 ఇల్లు కొనుక్కున్నాము, మేము అక్కడికి వచ్చేసి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పారు కదా. అలాంటిది మనం కొన్ని కొన్ని కొత్తవి వింటూ ఉంటాం. ఇప్పుడు చాలా స్కాములు జరుగుతూ ఉంటే అక్కడి నుంచి ఈ మధ్యకాలంలోనే కొంతమంది ఎవరో హ్యాకథాన్లు పెట్టి లేదంటే కొన్ని గెట్ టుగెదర్లు పెట్టి డబ్బులు వసూలు చేసి చాలామంది నష్టపోయారు. అవన్నీ రియల్ కొన్ని ఎస్టేట్ లో బయటికి కూడా రావు. మోసం కొన్ని చేశారు డబ్బులు తీసుకొని అని కూడా విన్నాం. అవును. అలాంటివి కొన్ని ఉన్నాయి. ప్లస్ స్టూడెంట్స్ కూడా కొన్ని గెట్ టుగెదర్ ఆర్గనైజేషన్లు చేసి కొన్ని స్కాములు చేశారని మేము కొంతమంది దగ్గర కూడా విన్నాం. అలాంటి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ని చూస్తుంటే. ఇదివరకు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా వరకు బయటకు వస్తుంది. ఇదివరకు మనం శేషబాబు గారి టైం కానీ వంశీ గారి టైంలో చూస్తే వాళ్ళు ఈ ఈ పక్కదారులు ఉండేవి కాదు. ఈ పక్కదారులు లేకుండా వచ్చింది ఎందుకు, ద పర్పస్ ఆఫ్ వాట్ వీ కేమ్ అండ్ ద పర్పస్ వీ నీడ్ టు యూటిలైజ్ అండ్ ఫైనల్ థింగ్ అనేది మనం తెలుసుకొని వెళ్తూ ఉండాలి. ప్లస్ ఒక మంచి థింగ్ ఏంటంటే ఈ ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు మనకు కొన్ని ప్రోత్సాహాలు కూడా ఇచ్చేస్తున్నారు. బికమ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ అని ఏపీఎన్ఆర్టీ త్రూ ఎంఎస్ఎంఈ త్రూ మాకు కొన్ని సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మేము కొన్ని అటెండ్ అవుతూ ఉంటాం. ప్లస్ కొంతమందికి మేము ఫార్వర్డ్లు చేస్తూ ఉంటాం. రికార్డింగ్లు తెచ్చుకొని వింటాం కానీ. ఎలాంటి సెషన్స్ జరుగుతూ ఉంటాయి సుమంత్ గారు చెప్పండి. ఇప్పుడు అంటే జనరల్గా ఇది అంటే అందరికీ మేము అర్థమయ్యేలా సింపుల్ గా. సింపుల్గా ఏం లేదండి. బికమ్ ఏ ఎంటర్ప్రెన్యూర్ అని ఒకటి జనరల్గా ఏపీఎన్ఆర్టీ త్రూ ఒకటి సెషన్ జరుగుతూ ఉండిద్ది. దానిలో ఎలాంటి అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు కొంతమంది ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి, దే డోంట్ నో వాట్ టు వేర్ టు స్టార్ట్ అండ్ హౌ దే ఆర్ గోయింగ్ టు గెట్. ప్రీవియస్గా ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మనకి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఇచ్చేసి వాట్ వీ కెన్ డూ. ఇప్పుడు కొంతమందికి రైస్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలో లేదంటే దే వాంట్ టు స్టార్ట్ ఏ కంపెనీ ఇన్ ఇండియా అండ్ వాట్ వీ కెన్ గెట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, మాకు ల్యాండ్ ఎలకేట్ చేస్తారా, లేదంటే డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయండి. ఒకటే అని కాదు, అన్ని సెక్టార్లలో ప్రోత్సాహాలు అనేది గవర్నమెంట్ పరంగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదివరకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వీ డోంట్ హ్యావ్ మచ్ త్రూ ఇన్ఫర్మేషన్. ఏపీఎన్ఆర్టీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏపీఎన్ఆర్టీ త్రూ మాకు శేషబాబు గారు కానీ వేమూరు రవికుమార్ గారు కానీ కొంచెం ఈ టెక్నికల్ వరల్డ్లో బాగా ఉపయోగపడుతున్నారు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ స్కాటర్ అయ్యేది ఇదివరకు, ఇప్పుడంతా ఆల్ టుగెదర్ వచ్చేసి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఇఫ్ యూ హ్యావ్ మచ్ ప్రాజెక్ట్ ఇన్ఫో ఆర్ ఎనీథింగ్ వీ కెన్ హెల్ప్ అని చెప్పేసి ముందుకు వస్తున్నారు. సో అట్లాంటి ప్రోత్సాహాలు వస్తున్నాయి. థింగ్ ఏమవుతుందంటే ఫ్యామిలీస్ పరంగా ఇక్కడికి వచ్చేసి సెటిల్ అయిపోయి కొన్ని టైడప్స్తో లింక్ అయిపోయి ఇక్కడే సెటిల్ అవుదామని కొంతమంది ఉన్నారు. అది అంతేం లేదు. దానికి ఏపీఎన్ఆర్టీ యొక్క యాక్టివిటీస్ గురించి ఒక 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ అండి, ప్లీజ్. We have the export import cell where we identify all the products. అంటే ఏ ప్రొడక్ట్స్ మనకి ఎక్స్పోర్ట్కి అనుకూలం, రైస్ కానీ చిల్లీస్ కానీ ఏ కంట్రీకి ఏ ప్రోడక్ట్ వెళ్తా ఉంది. అట్లాగే we import a lot of products as well. మీకు చాలా మంది తెలియంది. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపప్పు, మన కంట్రీకి వచ్చే జీడిపప్పు, మన స్టేట్లోకి వచ్చే జీడిపప్పులో దాదాపు 75% మనం ఇంపోర్టెడే. ఇది వెస్ట్ ఆఫ్రికా నుంచి తెస్తూ ఉంటాం. సో సెనెగల్ నుంచి, ఘానా నుంచి ఆ విధంగా మనకి వస్తూ ఉంటుంది. సో అది పెద్ద ఆపర్చునిటీ. అక్కడికి ఎవరైనా కనుక వెళ్ళి
బిజినెస్ చేసుకోదలుచుకుంటే కనుక దర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్. అవి మొత్తం ఒక పలాస శ్రీకాకుళం ఏరియాలోనే చాలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా సింగపూర్ ఈజ్ ది సెకండ్ బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఇండియన్ గూడ్స్. ఎందుకంటే అక్కడి నుంచి రీషిప్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో యుఎస్ఏకి తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఇస్ సింగపూర్ ఫ్రమ్ ఇండియా. అదొకటి. తర్వాత మేము సిఎక్స్ఓ క్లబ్ అని ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం ఏపీఎన్ఆర్టీలో. అంటే గ్లోబల్గా ఎక్కడన్నా ఉన్నటువంటి మన ఆంధ్ర నుంచి వెళ్ళి సిఎక్స్ఓ అంటే సిఇఓ కానీ సిఓఓ కానీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లేదా ఇటువంటి సిటిఓ కానీ ఉంటే కనుక వాళ్ళందరినీ ఒక త్రాటి మీద తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇక్కడ మెంటర్షిప్, ఇక్కడ ఉన్న వాళ్ళని డెవలప్ చేయడానికి మెంటర్షిప్ ఇవ్వటం, అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం. అంటే మన ఆంధ్ర నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ తర్వాత ఈ టెక్నాలజీ పీపుల్ని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయటం, అదొక ఇనిషియేటివ్. ప్లస్ ఏంటి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మల్టిపుల్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్ పాలసీస్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు స్టార్ట్అప్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ, దానికి స్పేస్ ప్రొవైడ్ చేయటం, దానికి ఎంప్లాయ్మెంట్ చేసినటువంటి ఆ పేరోల్లో కొంత భాగం గవర్నమెంట్ ఇవ్వటం. అది కాకుండా మొన్న ఒక లాస్ట్ వీక్ ISM2 అంటే సెమీ కండక్టర్ పాలసీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్. దాంట్లో ది ఇన్సెంటివ్స్ ఆర్ 50%. యాక్చువల్లీ ప్రీవియస్లీ ఉన్న 50% 30% తగ్గించారు కానీ బట్ స్టేట్ ఇన్సెంటివ్ ఇస్ 20%. సో ఆ 30-20 కలిపి 50% యూ గెట్ ఇన్సెంటివ్. అంటే ఒక సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ చిప్ మేకింగ్ యూనిట్ పెడితే కనుక యూ గెట్ 50% ఆఫ్ ది మనీ దట్ యూఆర్ గోయింగ్ టు స్పెండ్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్. సో దట్స్ అన్ ఎక్సలెంట్ పాలసీ. అది కాకుండా ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కావాల్సినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ ఇవ్వటం కానీ అదంతా కూడా MSME మన మినిస్టర్ గారు శ్రీనివాస్ కొండపల్లి గారు హీఈస్ డూయింగ్ ఎనార్మస్ వర్క్. అండ్ వారు మల్టిపుల్ సెషన్స్ వారే కండక్ట్ చేస్తున్నారు. అండ్ రెగ్యులర్లీ హీఈస్ ఆన్ లింక్డ్ఇన్ ఆల్సో, యూ కెన్ ఫాలో హిమ్. మై అడ్వైజ్ ఈస్ టు ఫాలో హిమ్. సో ఈ పాలసీస్ అన్నీ కూడా ముందుకు తీసుకురావటం. అంతేకాకుండా తెలంగాణని మనం బీట్ చేయడానికి తెలంగాణలో టీ హబ్ ఎట్లయితే ఉందో స్టార్టప్స్కి, అదేవిధంగా రతన్ టాటా హ్యాస్ డొనేటెడ్ లాట్ ఆఫ్ మనీ అండ్ వీ హ్యావ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విచ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్. అండ్ దే ఆర్ గివింగ్ గ్రాంట్స్ ఆల్సో. అంటే మీకు ఒక R&D అన్న ప్రోడక్ట్ ఉండి మీరు R&D చేయదలుచుకుంటే దే గివ్ ఎ గ్రాంట్ బిట్వీన్ 5-10 lakhs కావాలంటే ఇస్తారు, అప్ టు 75 lakhs దాకా కూడా వాళ్ళు గ్రాంట్ కింద ఇస్తారు. అంటే ఫ్రీ మనీ వేర్ యూ కెన్ సెటప్ ఎ ల్యాబ్ అండ్ డెవలప్. అట్లాగే మిగతా ఫార్మస్యూటికల్ పాలసీ కానీ ఇట్లా రకరకాల టూరిజం పాలసీ కానీ వీటి కింద కూడా ల్యాండ్ ఇవ్వటం కానీ, లేకపోతే ఇన్సెంటివ్స్ పరంగా వాళ్ళ ఏదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయో వాటి మీద ఉన్న దాన్ని మొత్తం వాళ్ళు రీయింబర్స్ చేయటం స్టేట్. సో గుడ్ పాలసీస్ ఆర్ దేర్. దే కెన్ సీ ఆన్లైన్ ఆంధ్రప్రదేశ్ పాలసీ 24-29 పాలసీస్ చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. వంశీ గారు, ఫైనల్గా మీరు చెప్పండి. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం స్టూడెంట్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న H1B వీసాల మీద ఉన్న ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కానీ, ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోబోతున్నారు అన్నప్పుడు మనం ఇందాకే మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఒక రకమైన గందరగోళం ఏర్పడుతుంది. అయితే ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి రెసిడెంట్స్కి కూడా మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి ఫైనల్గా? 2 parts అండి. ఇక్కడ H1B మీద ఉన్న వాళ్ళకి స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి. సో వాళ్ళకున్న జాబ్తో పాటు ఆల్టర్నేటివ్ సోర్స్ వాళ్ళు ఇంకొక జాబ్ ఈ జాబ్ ఇప్పుడున్న జాబ్ పోతే కనుక వాళ్ళకి 60 days టైం ఉంటుంది వాళ్ళు వేరే జాబ్ ఎత్తుకుంటాకి. సో ఆ 60 days పీరియడ్లో స్టాండ్ బై లాగా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనేది పెట్టుకుంటే బెస్ట్. సో ఆల్టర్నేటివ్ జనరల్గా వేరే జాబ్ స్కిల్ ఉంటే కనుక వేరే జాబ్ రావడానికి ఈజీగా ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా కష్టమైనా కానీ సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అనుకుంటే ఈ రోజుల్లో H4 కూడా పాసిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో మిడిల్లో ఉంటే వాళ్ళు H4 EAD మీద అలాగే కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకుంటామో వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్ళకి తెలిసిన విషయం అది. ఇంకొకటి స్టూడెంట్స్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడున్న ఇమిగ్రేషన్ దాని వల్ల కానీ H1B వల్ల కానీ వెయిట్ అండ్ వాచ్, నాట్ టు వరీ, నాట్ టు గెట్ ప్యానిక్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అండ్ మీన్ వైల్ లెర్న్ సమ్ టెక్నాలజీ. వాళ్ళు మాస్టర్స్లో వాళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీలో ఇండియాలో చేసినప్పుడు ఇంజనీరింగ్ కానీ వాట్ ఎవర్ ద బ్యాచిలర్స్ డిగ్రీ చేసినప్పుడు వాళ్ళకున్న స్కిల్కి ప్లస్ దే కెన్ కంపేర్ వాట్ దే హ్యావ్ లెర్న్డ్ ఇన్ మాస్టర్స్లో ఏం నేర్చుకున్నారు అనే దాన్ని కంపేర్ చేసుకుంటూ ఎప్పుడైనా కానీ ఒక 2 years నేర్చుకున్నారు అంటే దాని మీద వర్క్ చేయాల్సింది
పోస్ట్ మాస్టర్స్ వాళ్ళకి ఎట్లాగో వీసా ప్రాబ్లం ఉండదు కాబట్టి ప్రస్తుతానికి H1 వచ్చే వరకు కొద్దిగా ఈ మార్కెట్ పిక్ అయ్యే వరకు వాళ్ళు లేకపోతే వాళ్ళ H1 సపోర్ట్ వచ్చే వరకు, వాళ్ళ H1 స్పాన్సర్షిప్ వచ్చే వరకు వాళ్ళకున్న స్కిల్స్ ఇక్కడ నేర్చుకుంటాం కానీ, ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయటం కానీ, వాళ్ళు ఇక్కడ కొన్ని నేర్చుకుంటాం కానీ వాళ్ళ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుంటే మంచిది అనేది నా సలహా అండి. అలాగే వంశీ గారు క్విక్గా చెప్పండి ఇంకొకటి, వీళ్ళందరూ కూడా ఏపీఎన్ఆర్టీ సర్వీసుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో కూడా వివరంగా సింపుల్గా చెప్పండి అర్థమయ్యేలా. ఏపీఎన్ఆర్టీ గురించి ఇప్పుడు శేషబాబు గారు చెప్పిన దాంతో నేను అగ్రీ అవుతాను. యాక్చువల్గా వెన్ కంపేర్ టు లైక్ అదర్ స్టేట్స్ మనం చూసుకుంటే ఇండియా వరకు మన ఏపీఎన్ఆర్టీ దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్. ఇప్పుడు మన శేషబాబు గారు చెప్పినట్టు 24-29 పాలసీ కానీ, లేకపోతే వాళ్ళకు ఏదైనా చేయాలి అని ఒక ఇక్కడ నేర్చుకున్న స్కిల్ని కానీ, వాళ్ళకున్న టాలెంట్ని కానీ వాళ్ళు ఏ విధంగా స్టార్టప్స్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు డెఫినెట్ గా ఏపీఎన్ఆర్టీని కాంటాక్ట్ చేయొచ్చు. యాజ్ ఆల్వేస్ ఏపీఎన్ఆర్టీకి మన సిఆర్డిఏ దగ్గర ఆఫీస్ ఉంది మా క్యాపిటల్ సిటీలో. సో ప్లస్ ఎవరినైనా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ నాగేంద్ర బాబు గారు అని ఉంటారు, ఆయన ఎప్పుడు ఆఫీస్లో అవైలబుల్ ఉంటారు. శేషు గారు అవైలబుల్ ఉంటారు. వాళ్ళ ఈమెయిల్స్ వాళ్ళ అన్ని ఈ టెక్నాలజీ వరల్డ్ పెద్ద ఇదేం కాదు, వాళ్ళ ఫోన్ నెంబర్స్. సో చాలా ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీఎన్ఆర్టీతో. సో ఏపీఎన్ఆర్టీ అనేది ఏంటంటే వాళ్ళు శేషు గారు చెప్పినట్టు దే విల్ హోల్డ్ యువర్ హ్యాండ్. సో వాళ్ళేమి మనకి తినిపించరు, వాళ్ళు గైడెన్స్, వాళ్ళేమి మనకేమి అంత మన గురించి వాళ్ళంతా చేసేసి వండి వార్చరు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అంటే అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది దట్ ఈస్ వాట్ ఐ మెంట్ టు టెల్ యూ. అంటే వాళ్ళు చేయాలనుకున్నది మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం సర్వీసెస్ తీసుకోవాలో వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్, మనం ఒక స్టేజ్కి వచ్చే వరకు మనం చేపట్టుకుని నడిపిస్తారు, మనకు దారి చూపిస్తారు. ఎలా చేసుకోండి అమ్మా, ఇలా చేసుకోండి అని చెప్తారు. ఆ పాలసీస్ లో మనకు నిజంగా టాలెంట్ ఉందనుకోండి, ఆ పాలసీస్ లో మనము ఇదయ్యి ఇలా ఈ పాలసీలో నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నానండి, మీ సపోర్ట్ ఏంటి, మీ గైడెన్స్ ఏంటి అని చెప్తే డెఫినెట్ గా వాళ్ళు దే విల్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ మన హానరబుల్ సీఎం గారు అండ్ కొండపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళు డెఫినెట్ గా డాక్టర్ రవి వేమూరి గారి లీడర్షిప్ ఇదంతా దేర్ గైడ్ లైన్ హిస్ గైడెన్స్. సో ఆయనకి తెలుసు ఎగ్జాక్ట్ గా ఏంటి అనేది. సో అండర్ రవి వేమూరి గారు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. చెప్పండి ఏదో చెప్పబోతున్నారు. జస్ట్ ఒక థింగ్ అండి, ఇప్పుడు ఏపీఎన్ఆర్టీ త్రూ నుంచి మనకు సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఓకే, మల్టిపుల్ సెషన్స్ పెట్టారు. మాకు కొన్ని ఈమెయిల్స్ రిసీవ్ అవుతూ ఉన్నాయి. ఆ సెషన్స్లో ఏంటంటే ఎవరు అంటే ఆ సెషన్స్ ఈచ్ అండ్ ఇండివిజువల్ ఏ సెక్టార్లో ఎవరికి ఏం ఇంట్రెస్ట్, వేర్ వీ కెన్ డ్రైవ్ త్రూ అనేది ఆ సెషన్స్ ఉపయోగపడతాయి. సో అవి కొంచెం మంచిగా ఉపయోగపడుతున్నాయి అందరికీ. దానిలో జాయిన్ అయ్యి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దానిలో యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. Very shortly we are going to have a meeting on the CXO. We are going to launch the CXO club meeting, the first meeting. అవునా? మన గ్లోబల్ గా ఉన్నటువంటి మన ఆంధ్ర CXOs ఉన్నారు, వాళ్ళందరినీ ఒక చోట తెచ్చి వాళ్ళ ద్వారా ఒక మెసేజ్ని కూడా అందరికీ ఇవ్వాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది నెక్స్ట్ వీక్ అది పెడుతున్నాం అండి. అది ఇన్ఫార్మ్ ఎవ్రీవన్. గ్రేట్ అండి, గ్రేట్. థ్యాంక్ యూ సుమంత్ గారు, వంశీ గారు, అలాగే శేష్ బాబు గారు ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. రేపు మరో డిబేట్ అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.